హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో గూగుల్ టాస్క్మేట్ యాప్ గురించి మాట్లాడుకుందాము. సో టాస్క్మేట్ యాప్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే గూగుల్ మనకు కొన్ని చిన్న చిన్న పనులను అప్పచెప్తుంది. మనము ఆ పనులను చేయడం ద్వారా గూగుల్ నుంచి అమౌంట్ అనేది డాలర్ రూపంలో పొందవచ్చు. సో ఇలా ఈ టాస్క్మేట్ యాప్ని మనకు అప్పచెప్పడం వల్ల గూగుల్కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే గూగుల్ తన డేటాని ఇంకా అక్యురెన్సీగా చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇక్కడ దగ్గరలో ఒక షాప్ ఉందని గూగుల్లో చూపెడుతుంది. బట్ ఆ షాప్ అనేది గూగుల్ మ్యాప్లో ఒకలా ఉంటుంది, రియల్గా మనకి ఇంకోలా ఉంటుంది. సో దాన్ని మన ద్వారా అప్డేట్ చేయించడం ద్వారా గూగుల్ తన డేటాని ఇంకా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటుంది. సో అప్పుడు గూగుల్కి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గూగుల్ నుంచి పొందవచ్చు. సో గూగుల్ వాల్యూ అలా పెరుగుతుంది. సో మనము ఏంటంటే ఆ టాస్క్మేట్ గురించి ఒకసారి ఇందులో చూద్దాం. అది ఆల్రెడీ ప్లే స్టోర్లో ఎర్లీ యాక్సెస్లో ఉంది, ఇండియాలో ఇంకా కంప్లీట్గా రోల్ అవ్వలేదు. ఇక్కడ చూడండి టాస్క్మేట్. సో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి. సో మనకు ఫస్ట్ ఒకటి ఉంది, టేక్ ఫొటోస్ ఆఫ్ షాప్ ఫ్రాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మనకు ఒక షాప్ కానీ ఒక బేకరీ కానీ చూపెడుతుంది. బట్ దాని ఫొటోస్ వీడియోస్ ఎలా ఉంటాయో గూగుల్ వాళ్ళు వచ్చి అయితే తీసుకోలేరు కదా. సో ఆ టాస్క్ మనకు అసైన్ చేస్తారు. మనకు అసైన్ చేయడం వల్ల ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టాస్క్ వాళ్ళే మనకు ఒక జస్ట్ క్వశ్చన్ ఇస్తున్నారు. అదేంటి అంటే ఈ టాస్క్ మనం చేయడం ద్వారా గూగుల్కి ఆ షాప్కి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం మన ద్వారా. అలా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను గూగుల్ మనకి ఇక్కడ చూడండి $0.25 అనేది మనకి ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరికి బెనిఫిట్ ఉంది. మనము గూగుల్ వాళ్ళ డేటాని మనం కరెక్ట్ చేస్తున్నాము, అంటే గూగుల్ వాళ్ళకి మనం వర్క్ చేస్తున్నాం. అలాగే గూగుల్ వాళ్ళు మన ద్వారా పర్ఫెక్ట్ డేటా తీసుకున్నందుకు మనకు కొంచెం అమౌంట్ పే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూపెడుతున్నారు కదా, వాళ్ళకి ఏ డేటా అయితే రాంగ్ అనిపిస్తుందో, వాళ్ళకి ఏ డేటా అయితే పర్ఫెక్ట్ లేదు అని డౌట్ ఉంటుందో అలాంటి టాస్క్ మనకు అసైన్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి కొన్ని టాస్క్లు. ఇందులో కూడా మనం టాస్క్స్ని డివైడ్ చేయొచ్చు, సిట్టింగ్ టాస్క్ అని ఫీల్డ్ టాస్క్ అని. సిట్టింగ్ టాస్క్ ఏంటంటే మనం ఉన్న చోటు నుంచే గూగుల్కి సంబంధించిన వర్క్ చేసి మన టాస్క్కి సంబంధించిన మనీ తీసుకోవచ్చు. కొన్ని ఫీల్డ్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా, షాప్కి వెళ్ళి ఫోటో తీయడం అనేది ఫీల్డ్ టాస్క్ కింద వస్తుంది. ఇక్కడ చూడండి, సిట్టింగ్ టాస్క్లో ఫస్ట్ చూసుకుందాం, రికార్డ్ స్పోకెన్ సెంటెన్సెస్. మనకు ఇందులో 100 టాస్క్లు ఉంటాయి, అవన్నీ ఫినిష్ చేయాలి. అవన్నీ ఫినిష్ చేస్తే 10 టాస్క్లకి $20, $0.20. అంటే 100 టాస్కులు ఫినిష్ చేస్తే మనకు $2, మన ఇండియన్ రూపీస్లో దగ్గర దగ్గర $150 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఫీల్డ్ టాస్క్లు అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నదే. ఇలా ఏం చేయంటే గూగుల్ వాళ్ళు ఇందులో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు ఇండియన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, గూగుల్కు ఇండియన్ కావాల, డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, డిఫరెంట్ కంట్రీ ఉంటుంది, డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇది ఇండియన్కి సంబంధించిన డేటా వాళ్ళు అనలైసిస్ చేసుకోవడానికి ఇలాంటి టాస్క్లు ఇస్తుంటారు మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి కొన్ని గూగుల్ వాయిస్ డైరెక్షన్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఏదైనా ఏరియాకి వెళ్ళినప్పుడు మనకు లొకేషన్ దొరకకపోతే మనం అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఇలా చెప్తారు కదా, స్ట్రైట్గా వెళ్ళండి, రైట్ తీసుకోండి. సో ఇదే టెక్నాలజీని గూగుల్ వాళ్ళు ఆటోమేట్ చేయడానికి అడుగుతున్నారు. ఇప్పుడు నేనున్న ఏరియాలో దానికి సంబంధించిన అడ్రసెస్, డైరెక్షన్స్ నేను రికార్డ్ చేస్తే, అలాగే ప్రతి ఏరియా నుంచి ప్రతి ఒక్క గూగుల్ యూజర్ రికార్డ్ చేస్తే గూగుల్ వాళ్ళకి ఇలా డైరెక్షన్స్తో సంబంధించిన ఒక పెద్ద డేటాబేస్ తయారవుతుంది కదా. సో ఆ డేటాబేస్ ఏంటంటే గూగుల్ వాళ్ళు దానికి సంబంధించిన యాప్ కానీ వెబ్సైట్ కానీ క్రియేట్ చేసి మళ్ళీ యూజర్స్కి రిలీజ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మనకు హ్యూమన్స్కి ఏంటంటే చూడడం కంటే వినడం చాలా ఈజీగా ఉంటుంది. సో అలా ఇది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ అవుతుంది అనే పాయింట్లో మనకేంటంటే ఇక్కడ చూడండి, హౌ డు ఐ గెట్ నియరెస్ట్ రైల్వే స్టేషన్. మన భాషలో చెప్పాలంటే ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ ఎలా వెళ్ళాలి చెప్తాం కదా, స్ట్రైట్ వెళ్ళండి, రైట్ తీసుకోండి, స్ట్రైట్ వెళ్ళండి. సో ఈ వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి గూగుల్ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. సో ఈ స్టోర్ చేసుకొని డేటాబేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నేనున్న ఏరియాకి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అని గూగుల్లో సెర్చ్ చేయడమో, ఆ యాప్లో చెక్ చేయడమో చేస్తే అప్పుడు గూగుల్ వాళ్ళు నేను ఎప్పుడైతే రికార్డ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు పంపిస్తారు. అప్పుడేమవుతుంది, వాళ్ళకు డైరెక్ట్ వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది, వాళ్ళకు యూసేజ్ ఈజీ అయిపోతుంది. సో ఇలాంటి పాయింట్ అన్నట్టు, ఈ పాయింట్ వాళ్ళకి గూగుల్ వాళ్ళకి వాయిస్ ఇన్స్ట్రక్షన్ డేటాబేస్ కోసం ఇది వాళ్ళకి లాభం సంబంధించింది. అండ్ చూడండి ఇలా అదేంటంటే ఇక్కడ ఒకసారి ఓవర్వ్యూ చూడండి. టాప్లో మన పేరు ఉంది, ఇక్కడ లెఫ్ట్లో పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది, మనం చేసిన డేటా కరెక్టా కదా వాళ్ళు కొంచెం అనలైజ్ చేసుకుంటారు. రైట్లో మనకి ఎంత అప్రూవ్ అయింది ఉంది.
ఇక్కడ కింద క్యాష్ అవుట్ మనకు మినిమం $10 అయితే మనం క్యాష్ అవుట్ చేసుకోవచ్చు అని ఈ స్క్రీన్ షాట్లో ఉంది. కింద కూడా మనకు లెవెల్స్ ఏంటంటే మనం ఎన్ని టాస్కులు ఫినిష్ చేస్తూ ఉంటే మనకు అన్ని లెవెల్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ దాన్ని బట్టి కూడా మనం క్యాష్ అవుట్ అయ్యే లెవెల్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మన అక్యురెన్సీ 90% ఉంటే వాళ్ళు మనకు $20 బదులు $25 ఇవ్వచ్చు. అలా ఏంటంటే మనం ఇచ్చే అక్యురెన్సీని బట్టి మనకు వచ్చే పేమెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనం చేసిన టాస్క్స్ ఉన్నాయి, ఇంతవరకు ఎన్ని ఫినిష్ చేసాం, ఇదంతా ఒక సమ్మరీ అన్నట్టు, మన అకౌంట్కి సంబంధించిన సమ్మరీ. సో ఈ కంప్లీట్ టాస్క్ మేట్ ద్వారా ఇద్దరికి బెనిఫిటే. గూగుల్ వాళ్ళకి వాళ్ళ డేటా కరెక్ట్ అవుతుంది, ఇంకా కొత్త డేటా బిల్డ్ అవుతుంది. అలాగే మనకు ఇంటి దగ్గర పార్ట్ టైం వర్క్ లాగా ఉంటుంది. సో మన అవసరాలకు సంబంధించిన చిన్న చిన్న పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ టాస్క్ మేట్ అనేది ఇంకా ఇండియాలో బీటా స్టేజ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇది త్వరలోనే లాంచ్ అవుతుంది. ఈ లాంచ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు మనము ట్రై చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, టాస్క్మేట్ అనేది రిఫరల్ కోడ్ లేకుండా ఇన్స్టాల్ అవ్వదు. రిఫరల్ కోడ్ లేకుండా యాక్టివేట్ అవ్వదు. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను టాస్క్మేట్ ఇన్స్టాల్ చేసుకొని, దానికి సంబంధించి నేను యాక్టివేట్ చేయలేకపోయాను. బట్ అది ఎంత తొందర వాళ్ళు రిలీజ్ చేస్తే అంత తొందర నేను ఈ వీడియో చేస్తాను. అండ్ ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను ట్రై చేస్తుంటాను. ప్లీజ్ ఈ వీడియోస్ని లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.